హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ నెల 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు కూడా లాస్ వెగాస్లోని CES 2026 ఈవెంట్ అయితే రన్ చేస్తున్నారన్నమాట. CES అంటే ఏంటి? కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో. ఇందులో అన్ని రకాల బ్రాండ్స్ కూడా వాళ్ళు కొత్తగా ఇన్నోవేట్ చేసినటువంటి టెక్నాలజీస్ని ఈ ప్లాట్ఫామ్లో అయితే ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే సామ్సంగ్, LG, హైసెన్స్, TCL వచ్చేటప్పటికి కొత్త రకమైనటువంటి స్మార్ట్ టీవీస్ అయితే వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. మనకి LG, సామ్సంగ్ వచ్చినప్పటికి ప్రీమియం రేంజ్లో తీసుకొచ్చారు. హైసెన్స్ అండ్ TCL వచ్చినప్పటికి మన మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే టీవీస్ తీసుకురావడం జరిగిందన్నమాట. అలాగే మంచి మంచి సౌండ్ బార్స్ కూడా వీళ్ళైతే ఈ షోలో డెమో చూపించడం జరిగింది. వీటితో పాటుగా మనకి డాల్బీ అట్మాస్ వచ్చినప్పటికి అడ్వాన్స్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ కూడా అడ్వాన్స్ లెవెల్ అయితే ఈ ఈవెంట్లో చూపించడం జరిగిందన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే అమెజాన్ కూడా ఒక కొత్త రకమైన స్మార్ట్ టీవీని కూడా లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఆ టీవీ చూస్తే మీకు మతిపోతుంది. సో అయితే ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మన ఇండియా ఎప్పుడు వస్తే సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా ఏంటి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు చూస్తే సరిపోదు, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ఈవెంట్ సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. రేపొద్దున మీరు టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఈ వీడియో మీకు హెల్ప్ అవడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, అలాగే మొబైల్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్, అలాగే జెన్యూన్ రివ్యూస్ అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందు మన LG విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు ఒక OLED టీవీని అయితే తీసుకొచ్చారన్నమాట. దీని ఒక మోడల్ వచ్చినప్పటికీ W6 వాల్ పేపర్ టీవీ. మనం వాల్ పేపర్ గోడకి ఏ విధంగా స్టిక్ చేస్తాం అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మనం వైర్స్ ఏమీ కూడా ఉండవు, కంప్లీట్గా వైర్లెస్ ద్వారా అయితే ఇది రన్ అవ్వడం జరుగుతుంది. మరి HDMI పోర్ట్స్, USB పోర్ట్స్ ఎక్కడ పెట్టుకుంటామంటే దీనికోసం వీళ్ళు ఏం చేశారంటే జీరో కనెక్ట్ బాక్స్ అని చెప్పేసి ఒక బాక్స్ తీసుకొచ్చారన్నమాట. దీని ద్వారా మనకి వైర్లెస్ కమ్యూనికేషన్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. ఈ బాక్స్గా మనం HDMI పోర్ట్స్, USB పోర్ట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈ టీవీ తీసుకోవడం మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే గేమర్స్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చామని చెప్తున్నారు అనమాట. ఇందులో మనకి జీరో లో లేటెన్సీ మోడ్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. అలాగే మనకి హై రిఫ్రెష్ అయితే ఉంటుందన్నమాట. ల్యాగ్స్ ఏమీ కూడా లేకుండా ఇదైతే ఉంటుంది. అలాగే మనం రెగ్యులర్ కంటెంట్ చూస్తున్నప్పుడు కూడా మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్ ఈ టీవీ చూసినా సరే బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లం లేదు, హై బ్రైట్నెస్తో తీసుకొస్తున్నామని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలా బ్లాక్స్ వచ్చేటప్పుడు మంచి డీపర్ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. పైగా ఈ టీవీ అంతా కూడా AI మీద డిపెండ్ అయితే ఉంటుంది అని కూడా వీళ్ళు బాగా అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. ఇది LG వచ్చినప్పటికీ ఈ 2026 CES ఈవెంట్లో లాంచ్ చేసినటువంటి టీవీ వచ్చినప్పటికీ. సెకండ్ మన సామ్సంగ్ విషయానికి వచ్చినట్టయితే మైక్రో RGB టెక్నాలజీతో టీవీ తీసుకొస్తుంది అనమాట. ఆల్రెడీ 2025లోనే సోనీ అయితే తీసుకొచ్చేసింది. సో మన సామ్సంగ్ వచ్చినప్పుడు 2026లో తీసుకొస్తుంది అనమాట. సో కాకపోతే సామ్సంగ్ వాళ్ళు ఏం చేశారంటే 130 ఇంచెస్లో అయితే ఈ టీవీని తీసుకురావడం జరుగుతుంది. అంటే మనకి 55, 65, 75 అయితే ఉండదు, ఓన్లీ 130 ఇంచెస్లో మాత్రం తీసుకొస్తున్నారు. ఈ టీవీ మనకి ఇండియాలో ఎవరో కానీ పర్చేస్ చేయరు, చాలా రేర్గా అయితే ఈ టీవీని హోల్డ్ చేయడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ బ్రైట్నెస్ కలర్స్ అనేటువంటి ఉంటాయి. కలర్స్ అంతా కూడా 100% యాక్యురేట్ అనేటువంటిది మెయింటైన్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మనకి గేమర్స్ కోసము లో లేటెన్సీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. అలాగే AI ద్వారా ఈ టీవీ అనేటువంటి రన్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి TCL అలాగే హైసెన్స్ వచ్చినప్పటికి మినీ LED స్మార్ట్ టీవీస్ తీసుకొస్తున్నాయి అన్నమాట. అదే TCL వచ్చినప్పటికి X11L అని చెప్పేసి ఒక మినీ LED స్మార్ట్ టీవీ అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మన బ్రైట్నెస్ అనేటువంటిది టూ గుడ్ అయితే ఉంటుంది అనమాట. హైలీ బ్రైట్నెస్ నీడ్స్ అనేటువంటి వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డీపర్ బ్లాక్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట. మీరు కంప్లీట్గా సినీ థియేటర్ ఫీల్ అయితే ఈ టీవీ చూసినప్పుడు కలుగుతుందని చెప్పేసి వీళ్ళు చాలా స్ట్రాంగ్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మన హైసెన్స్ వచ్చేటప్పటికి ఏం చేసిందంటే మన మధ్య తరగతి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని RGB మినీ LED స్మార్ట్ టీవీ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో మనకి హైసెన్స్ కాబట్టి ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టారు. కొంచెం మనకి అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఎఫోర్డ్ చేసేటువంటి ప్రైజ్లోనే ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే బెటర్ కలర్స్ అనేటువంటి ఉంటాయి. కలర్స్ యొక్క డెప్త్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్గా నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. బ్లాక్స్ కూడా డీపర్ బ్లాక్స్తో వస్తుంది. బ్లాక్లో డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. కంప్లీట్గా రియలిస్టిక్ విజువల్స్ అనేటువంటి ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు టోటల్గా సినిమాటిక్ ఫీల్ అనేటువంటిది రావడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు హైసెన్స్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఈ 4 కంపెనీలు ఈ 4 స్మార్ట్ టీవీస్ని అయితే ఈ ఈవెంట్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ టీవీస్ మన ఇండియా వస్తాయా రాదంటే ఏమీ క్వశ్చన్ మార్క్ అక్కర్లేదు. మనకి LG అయితే మాత్రం కన్ఫామ్గా మన ఇండియా వచ్చే అవకాశం అనేటువంటి లేదన్నమాట. అదే మనకి సామ్సంగ్ వచ్చేటప్పటికి ఇండియా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. TCL కూడా చెప్పలేమాట, వస్తే రావచ్చు లేకపోతే లేదు. అలాగే హైసెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఇండియా మార్కెట్లోకి అయితే ఎండ్ ఆఫ్ ద 2026 మనం అయితే చూడడం జరుగుతుంది అనమాట. సో మనకి 2027లో మ్యాక్సిమం అంతా కూడా RGB మినీ LED స్మార్ట్ టీవీస్ అనేటువంటి మనం చూడడం జరుగుతుంది. సోనీ వచ్చినప్పుడు ఆల్రెడీ US, UK అన్నింటిలోని కూడా RGB మినీ LED టీవీస్ అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా మన ఇండియా మాత్రం తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాట. ఇది మన స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే నేను మీకు ఇందాక చెప్పాను కదా, అమెజాన్ కూడా ఒక కొత్త రకమైన టీవీ తీసుకొచ్చిందని చెప్పేసి దాని మోడల్ వచ్చేటప్పటికి అమెజాన్ ఆర్ట్లైన్ టీవీ.
ఇది మన గోడకి ఒక ఫ్రేమ్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఒక మినీ సైజ్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. దాంట్లో మనం కంప్లీట్ టీవీ అనేది వాచ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి డాల్బీ విజన్ ఉంటుంది. HDR10+ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డాల్బీ అట్మాస్ కూడా దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. డీటెయిల్స్ కూడా సూపర్ ఉంటుంది అని చెప్పేసి అమెజాన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది మరి ఇండియా తీసుకొస్తారా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం ఎండ్ ఆఫ్ ద 2026 అని కూడా వీళ్ళైతే చెప్పారన్నమాట. సో మనకి ఇది ఎండ్ ఆఫ్ ద 2026 మనం ఇండియాలో కూడా చూడవచ్చు. కాకపోతే కాస్ట్ అనేటువంటిది టూ మచ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు. బాగా బలిసిన వాళ్ళు మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతారు అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనకి డాల్బీ విజన్ వెర్షన్ 2 కూడా వెళ్ళైతే ఈ ఈవెంట్లో అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట. మనకి డాల్బీ విజన్ ప్రజెంట్ మనం చూస్తున్న దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి డీటెయిల్స్ అనేటువంటి ఎక్సలెంట్గా ఉంటాయి. అది కూడా బ్లాక్లో డీటెయిల్స్ చాలా బాగుంటాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. వైడ్స్లో ఉన్న డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను 2026లో రాబోయేటువంటి టెక్నాలజీ అని చెప్పేసి. అప్పుడు ఇంకా ఈ ఈవెంట్ అనేటువంటి స్టార్ట్ చేయలేదు. అప్పుడు నేను మీకు చెప్పాను డాల్బీ విజన్ వెర్షన్ 2 రాబోతుంది, గెట్ రెడీ అని చెప్పేసి. సో చాలామంది ఏంటంటే అక్కడ నిజంగా వస్తుందా బ్రో ఏంటని చెప్పి అడిగారు. సో వచ్చింది కదా. సో ఆ విధంగానే ఉంటుందన్నమాట. సో నమ్మండి, అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఓకేనా. అయితే డాల్బీ విజన్ వెర్షన్ 2 వచ్చినప్పటికీ అన్ని టీవీస్లోని కూడా మనం ఈ 2026లో అయితే చూడమాట. జస్ట్ మన డెమో కింద ప్రీమియం స్మార్ట్ టీవీస్ లైక్ సోనీ బ్రావియా 9 ఇటువంటి వాటిలో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది కూడా జస్ట్ టెస్టింగ్ లాగా తీసుకొస్తారు. 2027 నుండి అయితే మాత్రం కంప్లీట్గా డాల్బీ విజన్ వెర్షన్ 2 అనేటువంటి తీసుకురావడం జరుగుతుందన్నమాట. అలాగే డాల్బీ అట్మాస్ కూడా అడ్వాన్స్ లెవెల్ అయితే తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏంటంటే సరౌండింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇంకా బెటర్ అయితే ఉంటుంది. అలాగే 3D ఎఫెక్ట్ కూడా మనకి డాల్బీ విజన్ నార్మల్ దాంతో పోల్చుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మన సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే LG సౌండ్ సూట్ డాల్బీ అట్మాస్ ఫ్లిక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఒక సౌండ్ బార్ అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇది కంప్లీట్గా వైర్లెస్ అంట. లైక్ మనకి సబ్బఫర్ వైర్ ఉండదు, రేరు సాలిడ్ స్పీకర్ కూడా వైర్ ఉండదని చెప్తున్నారు అనమాట. ఇదేమి కొత్త ఏమి కాదు, మనం ఆల్రెడీ ఎప్పుడు నుండో చూస్తున్నాం ఈ వైర్లెస్ స్పీకర్స్ అనేటువంటి. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ వచ్చినప్పటికి లేటెన్సీ. మనకి రెగ్యులర్ వైర్లెస్ స్పీకర్స్లో లేటెన్సీ వచ్చినప్పుడు 5 ms ఉంటుంది, కొన్నిట్లో 10 ms కూడా ఉంటాయి అన్నమాట. బట్ దీంట్లో వచ్చినప్పటికి 0.5 ms అంతకంటే తక్కువే లేటెన్సీ అనేటువంటి ఉండడం జరుగుతుందని చెప్తున్నారు. దీనివల్ల రియల్ సౌండ్ అనేటువంటి మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అలాగే సౌండ్ క్వాలిటీ ఎక్కడ కూడా తగ్గకుండా ఇదైతే మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ మనకి నార్మల్ వైర్లెస్ స్పీకర్స్ చూసుకుంటే సౌండ్ క్వాలిటీ అనేటువంటి కొంచెం తగ్గుతుంది డాల్బీ అట్మాస్లో. బట్ ఇదేంటంటే స్టాండర్డ్ క్వాలిటీ అనేటువంటి మెయింటైన్ చేయడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు బాగా అయితే హైలైట్ చేస్తున్నారు. అలాగే మనకి వైర్స్ ఏమీ కూడా ఉండవని చెప్పేసి వీళ్ళైతే కొంచెం హైలైట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ సామ్సంగ్లో Q సిరీస్లో ఒక ఫ్లాగ్షిప్ సౌండ్ బార్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా హై రేంజ్లో అయితే ఉంటుంది. దీంట్లో 11.1.4 ఛానల్తో ఈ యొక్క సౌండ్ బార్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం మల్టిపుల్ బిల్టిన్ స్పీకర్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డాల్బీ అట్మాస్తో కూడా వస్తుంది. అలాగే కంప్లీట్ సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుందంట. టోటల్గా సినీ థియేటర్ ఫీల్ అనేటువంటిది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి సామ్సంగ్ అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా డైలాగ్ క్లారిటీ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. బేస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి వీళ్ళు చాలా స్ట్రాంగ్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్గా ఈ CES 2026 ఈవెంట్లో లాంచ్ చేసినటువంటి కొత్త రకమైన టెక్నాలజీస్ అన్నీ కూడా. ఈ టెక్నాలజీస్ వల్ల మధ్య తరగతి మనలాంటి వాళ్ళకైనా హెల్ప్ ఉందా అంటే మాత్రం నా దృష్టిలో అయితే హైసెన్స్ RGB మినీ LED స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో అది కొద్దిగా హెల్ప్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మన బడ్జెట్లో తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి. మిగతా టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయి అన్నీ కూడా ప్రీమియం అయితే ఉంటాయి. 2027 నుండి అయితే మాత్రం మనం డాల్బీ విజన్ వెర్షన్ 2 అనేటువంటిది మనం అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా ఈ టెక్నాలజీ సంబంధించింది. ఈ టెక్నాలజీస్ వల్ల మనకైనా అద్భుతాలు జరుగుతాయని మీరు భావిస్తున్నారా? సో భావిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్ మనకి రిపబ్లిక్ డే సేల్స్ కూడా మన రివీల్ అయితే అయిపోయినాయి అన్నమాట. ఆ సేల్స్ వచ్చేటప్పటికి ఈ నెల 13వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు ఉంటాయని చెప్పేసి అమెజాన్ అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది అనమాట. సో డబ్బులన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది, వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలియచేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.